49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు అమెరికా తయారు చేసిన M4 కార్బైన్ తుపాకులను వాడినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అమెరికా సైన్యం వాడే ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు, మిలిటెంట్లు, తిరుగుబాటు ముఠాలు రష్యా తయారీ AK శ్రేణి తుపాకులను ఉపయోగిస్తుంటాయి. వాడటానికి సులువుగా ఉండటం, విశ్వసనీయత, చౌకలో లభ్యం కావడం దీనికి కారణం. అమెరికన్ ఆయుధాల తీరు భిన్నం. వీటిని వాడడానికి మెరుగైన శిక్షణ అవసరం. ఈ ఆయుధాలను సరైన నిర్వహణ కూడా ఉండాలి. అయితే రష్యన్ ఆయుధాలతో పోల్చితే వీటి బరువు చాలా తక్కువ, ఖచ్చితత్వం ఎక్కువ. పెహల్గాం దాడిలో ముష్కరులు M4 ఆయుధాలతో పాటు AK శ్రేణి తుపాకులను కూడా వాడారు. ఇంతకీ M4 తుపాకులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1960లో అమెరికా M16 రైఫిల్ను ప్రామాణిక ఆయుధంగా మార్చుకుంటూ అమెరికా సైన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అదే తుపాకీ ఆధారంగా సమర్థవంతమైన కార్బైన్లను అభివృద్ధి చేయడానికి అగ్రరాజ్యం 2 దశాబ్దాలు శ్రమించింది. ఈ క్రమంలో M4 కార్బైన్ను రూపొందించింది. ప్రామాణిక రైఫిల్ కన్నా కార్బైన్ తేలిగ్గా ఉంటుంది. దాని గొట్టం కూడా చిన్నగా ఉంటుంది. ఎక్కువ దూరం గస్తీ తిరిగే దళాలు దీన్ని సులువుగా మోసుకెళ్లొచ్చు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే ఆపరేషన్లలో వినియోగానికి ఈ ఆయుధం అనువుగా ఉంటుంది. M4 తుపాకీతో పికాటిని రైల్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల ఈ ఆయుధానికి నైట్ విజన్ వ్యవస్థలు, లేజర్ గైడ్లు, గ్రెనేడ్ లాంచర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పాక్ గూఢచర్య సంస్థ ISI తోడ్పాటుతో ఉగ్రవాదులు బ్లాక్ మార్కెట్లో ఆయుధాలను కొనుగోలు చేసినట్లుగా భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం వీటిని కాశ్మీర్కు చేరవేసినట్లుగా వివరించాయి. ఇక 2017లో పుల్వామాలో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ముఠా అధిపతి మసూద్ అజర్ మేనల్లుడు తల్హా రషీద్ మసూద్ను హతమార్చాయి. ఘటనా స్థలిలో తొలిసారిగా M4 భద్రతా దళాలు కంటపడింది. ఇక 2018లో అజార్కు చెందిన మరో మేనల్లుడు ఉస్మాన్ ఇబ్రహీంను పుల్వామాలో భద్రతా దళాలు మట్టిపెట్టాయి. అక్కడ M4 రైఫిల్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2022లో జమ్మూ కాశ్మీర్లో అవంతిపుర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ కమాండర్ ఖైజర్ కోకా మరో ఉగ్రవాది హతమయ్యారు. ఆ ప్రదేశంలో M4 రైఫిల్ లభ్యమైంది. ఇక 2023 డిసెంబర్లో పూంచ్లో 4 ఉగ్రవాదులను బలి తీసుకున్న ఉగ్రవాద దాడికి పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఈ సందర్భంగా ఆ ముష్కర ముఠా సామాజిక మాధ్యమాల్లో M4ని ప్రదర్శించి గత ఏడాది జూన్ 9న ఉగ్రవాదులు M4 తుపాకులతో ఒక పర్యాటక బస్సుపై దాడి చేసి 9 మందిని బలి తీసుకున్నారు. ఇక జూన్ 6న దోడా జిల్లాలో జరిగిన దాడిలో ఒక M4 రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు. జూలై 8న కురువాలో ఈ తుపాకీతో దాడి చేసి 5 సైనికులను పొట్టన పెట్టుకున్నారు.